సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల జూదం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామం గుడివాడ ధనియాలపేటకు చెందినటువంటి అనగాని జగన్నాథంకు కోడి పందాల దగ్గర రేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో ప్రత్యర్థులు కోడి కత్తితో జగన్నాథం గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావమైన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. సాధారణంగా ఇలాంటి పండుగ సమయంలో వినోదం కోసం మొదలయ్యే పందాలు వ్యక్తిగత కక్షలు లేదా క్షణికావేశం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకోవటం చాలా విచారకరం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూడడానికి భూషణగుళ్ళ లోపలికి వెళ్ళి నుంచున్నాం. కోడి పుట్టింది. కోడి తీసుకుందామని వంగన్నామని వచ్చి వెనక నుంచి బ్లడ్తో పోసాడు. మొత్తం ఇదంతా తెగిపోయింది. ఎగాడు పారిపోయాడు సార్. ఏమైందో తెలియదు. ఎగాడు మేము గబగబా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. 2 నెలల వరకు వెళ్ళాం సార్ చూడడానికి భూషణగుళ్ళ లోపలికి వెళ్ళి నుంచున్నాం. కోడి పుట్టింది. కోడి తీసుకుందామని వంగన్నామని వచ్చి వెనక నుంచి బ్లడ్తో పోసాడు. మొత్తం ఇదంతా తెగిపోయింది. ఎగాడు పారిపోయాడు సార్. ఏమైందో తెలియదు. ఎగాడు మేము గబగబా కండబా చుట్టి బ్లడ్ కారిపోతుంటే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. 2 నెలల వరకు వెళ్ళాం సార్ చూడడానికి భూషణగుళ్ళ లోపలికి వెళ్ళి నుంచున్నాం. కోడి పుట్టింది. కోడి తీసుకుందామని వంగన్నామని వచ్చి వెనక నుంచి